గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. గ్లిమ్స్ చూసి షాక్ అయ్యారా? ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇదేమన్నా భూటానా లేకపోతే టిబెటా అనుకుంటున్నారా? కాదండి, ఈ ప్లేస్ వచ్చేసి మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి దోండలింగ్ టిబెటన్ మొనాస్ట్రీ అండి. ఇది మన కర్ణాటక స్టేట్ లో ఉంది. అంటే ఈ ప్లేస్ ని ఎలా రీచ్ అవ్వాలి, ఎంత జర్నీ పడుతుంది, బెంగళూరు నుంచి ఇది ఎన్ని అవర్స్ ఉంటుంది, అండ్ రోడ్ జర్నీ ఎలా ఉండబోతుంది, అలాంటి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తామండి. చలో లెట్స్ గో. మనం ఈ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న మొనాస్ట్రీస్ అవన్నీ చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, ఎదర్ మనం భూటాన్ లో ఉన్నామా లేకపోతే టిబెట్ లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. అంత మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయండి అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న నేచర్ అండ్ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్ గా, కామ్ గా, అంటే మనం డే టు డే రొటీన్ లో చూసే ఎన్విరాన్మెంట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే క్లైమేట్ కానీ అంత డిఫరెంట్ గా ఉందండి. చాలా మెస్మరైజింగ్ ప్లేస్. ఈ దోండలింగ్ టిబెటన్ మోనస్ట్రీలో అప్రాక్సిమేట్ గా మనకు 4 to 5 మోనస్ట్రీస్ ఉన్నాయండి ఓవరాల్ గా. అంటే ఈ 4 to 5 లో ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్న మోనస్ట్రీనే, అంటే ఇదే మెయిన్ మోనస్ట్రీ. సో ఇక్కడ ఈ టిబెటన్ మోనస్ట్రీలో అప్రాక్సిమేట్ గా ఒక 22 విలేజెస్ ఉన్నాయండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 3500+ పీపుల్ ఉంటున్నారు, అంటే టిబెటన్స్ ఉంటున్నారు. అండ్ వీళ్ళ మెయిన్ డిపెండెంట్ ఆక్యుపేషన్ ఏంది అంటే ఫార్మింగ్ అన్నమాట. చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, చుట్టుపక్కలంతా మనకి అగ్రికల్చర్ ల్యాండ్సే కనిపిస్తాయి. అండ్ మనము ఈ మాన్స్ట్రీకి వెళ్ళాలి అంటే ఆ విలేజ్ ని క్రాస్ చేస్తూనే వెళ్ళాలన్నమాట. మీరు ఆ విలేజ్ ని ఎప్పుడైతే క్రాస్ చేస్తూ ఉంటారో చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్, అంటే టిబెటన్స్ కి వాళ్ళ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ స్కూల్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. ఈ మాన్స్ట్రీ అంతా ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుందండి. అంటే వీళ్ళు డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయి, ఆ ఫ్లాగ్స్ పైన స్క్రిప్ట్స్ ఉంటాయి, తర్వాత ప్రేయర్ వీల్స్ ఉంటాయి వీళ్ళ మాన్స్ట్రీలో. ఈవెన్ బుద్ధుడు కూడా చూస్తే బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది కదా, విగ్రహం చాలా కలర్ఫుల్ గా, అంటే గోల్డెన్ కలర్ లో పీస్ఫుల్ అంటే పొజిషన్ లో బుద్ధుడు కూర్చొని ఎంత బాగా కనిపిస్తారు అంటే ఆ మెడిటేటెడ్ ఫీలింగ్, ఆ పీస్, ఆ కామ్ అనేది మనకి అర్థమైపోతుంది. ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉందండి, అంటే సైలెంట్ గా ఉంది. ఈవెన్ చాలా మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ప్లేస్ వాళ్ళు నాయిస్ చేస్తున్నా మనకి సైలెంట్ గానే ఫీలింగ్ ఉంది. అంత కూల్ వైబ్స్ ఉన్నాయన్నమాట ఓవరాల్ గా. ఇలాంటి టిబెటన్ మోనస్ట్రీస్ లో మనం చాలా ప్లేసెస్ లో ఇలాంటి ప్రేయర్ వీల్స్ చూస్తుంటాము. ఇక్కడ మోనస్ట్రీలో కూడా, అంటే మేము చెప్పాను కదండి ఇందాక 4-5 మోనస్ట్రీస్ ఉన్నాయని, ఆల్మోస్ట్ ఒక 2-3 ప్లేసెస్ లో ఇలాంటి ప్రేయర్ వీల్స్ చూసాము. ఈ ప్రేయర్ వీల్ కి మీనింగ్ ఏంటి అంటే, ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగామన్నమాట, అంటే వాట్ డస్ దిస్ ఇండికేట్ అన్నట్టుగా. ఇది సింబల్ ఆఫ్ మెడిటేషన్ అన్నమాట. అండ్ లైక్ ఇట్స్ అ సింబల్ ఆఫ్ హోప్, హార్మనీ. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మన పాస్ట్ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మని ప్యూరిఫై చేస్తుంది ప్రేయర్ వీల్స్ అనేది వాళ్ళ నమ్మకం. యాక్చువల్గా మీరు మా ఛానల్ని ఫాలో అవుతుంటే మా ఛానల్లో ఆల్రెడీ నామ్ద్రోలింగ్ అని ఇంకొక టిబెటన్ మోనస్ట్రీ గురించి వ్లాగ్ చేసామండి. ఇది వచ్చేసి మా కూర్గ్ సిరీస్ లో పార్ట్ గా చేసాము. ఈ నామ్ద్రోలింగ్ వచ్చేసి మనకి కూర్గ్ లో కుషాల్ నగర్ లో ఉంటుంది. అది కూడా చాలా పెద్ద మోనస్ట్రీ, చాలా బాగుంటుంది. ఈ మోనస్ట్రీ యొక్క హిస్టరీ వచ్చేసి, అంటే 1959లో ఎప్పుడైతే చైనా టిబెట్ ని ఆక్యుపై చేసిందో అప్పుడు కొందరు టిబెటన్స్ ఇక్కడ వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోయారండి. వాళ్ళు కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో సెటిల్ అయ్యారనమాట. అలా ఫామ్ అయిన సెటిల్మెంట్స్ ఈ టిబెటన్ మోనస్ట్రీస్ అన్నమాట. సో మనకి ఇప్పుడున్న దోండలింగ్ వచ్చేసి 1974లో ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, ఈ 4-5 మాన్స్ట్రీస్ ఉన్నాయి ఈ ప్లేసెస్ లో. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా వచ్చేసి ఆల్రెడీ చెప్పా కదా 22 విలేజెస్ ఉన్నాయని, అండ్ 3500+ పీపుల్ ఉన్నారు. ఇవన్నీ 4-5 మాన్స్ట్రీస్ 22 విలేజెస్ లో లొకేట్ అయి ఉన్నాయి.
దొండలింగ్ ని ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అంటారండి. దొండలింగ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఉండే టిబెటన్స్ వాళ్ళ కల్చర్ ని, వాళ్ళ ఇంటిగ్రిటీని, వాళ్ళ ఇండివిజువాలిటీని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వడానికి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మెయిన్ మాన్స్ట్రీ చూసాక మేము ఇంకో మాన్స్ట్రీకి వచ్చేసామండి. ఇది కూడా పక్కనే ఉంటుంది అనమాట. ఈ మాన్స్ట్రీ కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందంటే, అంటే వైబ్స్, కలర్స్ సూపర్ గా ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ పక్కనే బిఆర్ హిల్స్ అని ఉంటుంది. ఆ హిల్స్ మధ్యలో ఈ మాన్స్ట్రీ అనేది లొకేట్ అయింది. మాన్స్ట్రీనే చూడడానికి బాగుంది అంటే ఆ హిల్స్, దాని లొకేషన్స్, వ్యూస్ అమేజింగ్ గా అనిపిస్తాయి. సో ఈ 22 విలేజెస్ లోనే వీళ్ళు అన్ని అకామిడేట్ చేసుకున్నారు. అంటే లైక్ వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నమాట. లోకల్ విలేజ్ మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ వీళ్ళకి. అండ్ ఓవరాల్ గా అసలు క్లీన్లీనెస్ అండ్ హైజీన్ లో సూపర్బ్ అండి. ఎక్కడ చూసినా అంత క్లీన్ అండ్ నీట్ గా ఉంది అంటే ఈ విలేజెస్ చాలా క్లీన్ గా ఉన్నాయి. ఇది ఇంకో మాన్స్ట్రీ అండి, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మేము వెళ్ళిన టైం వచ్చేసి అది ప్రేయర్ టైమింగ్స్ అండి. ఇక్కడ మాంగ్స్ అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. మేము అడిగాము పర్మిషన్, లైక్ మేము రావచ్చా అని, వాళ్ళు అలో చేశారు. ఈ పీపుల్ కూడా చాలా అంటే హెల్ప్ఫుల్ పీపుల్ అండి. హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. ఈవెన్ దర్ వే ఆఫ్ వెల్కమింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ చూస్తుంటే అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ చూసే టెంపుల్స్ కి, మన రెగ్యులర్ ఉండే కల్చర్స్ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న కల్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఆబ్వియస్ గా మనము ఏదో డిఫరెంట్ ప్లేస్ లో, డిఫరెంట్ వరల్డ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్లాగ్స్ కానీ, కలర్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మన కల్చర్ తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ కలర్స్ ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి 180 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మైసూర్ నుంచి వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే బెంగళూరు నుంచి వచ్చాము. మాకు అప్రాక్సిమేట్ గా 4 to 5 hours పట్టింది అనమాట ఈ టోటల్ జర్నీ వచ్చేసి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇన్ కేస్ మీరు స్టే చేయాలి అనుకుంటే వీళ్ళు ఇక్కడ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న రూమ్స్ అనే అకామిడేషన్ రూమ్సే అన్నమాట. వీళ్ళు అంటే చార్జ్ చేస్తారు ఇన్ కేస్ మనం స్టే చేయాలనుకుంటే. లైక్ 2 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. ఏసీ వచ్చేసి మనకు 1500 రూపీస్ పడుతుంది. నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 1000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అంటే రెస్టారెంట్ అవైలబుల్ గా ఉంది. మనకు మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్ అలాంటివి అవైలబుల్ గా లేదు, బట్ చైనీస్ ఫుడ్స్ అయితే అవైలబుల్ గా ఉంది. దొండలింగ్ టిబెటన్ మానిస్ట్రీకి ప్లాన్ చేస్తే పక్కనే మీరు ఇంకో 2 places కవర్ చేయొచ్చండి. ఒకటి వచ్చేసి బిఆర్ హిల్స్, ఇంకొకటి వచ్చేసి మహదేశ్వర బెట్ట. ఈ 2 లొకేషన్స్ కూడా బాగుంటాయి అనేసి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. మేము విజిట్ చేయలేదు, బట్ ఇక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే మొత్తం గ్రీనరీతో, అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్ తో సూపర్ గా ఉందన్నమాట. అండ్ బిఆర్ హిల్స్ అనేవి ఇంకా కొంచెం హైట్ లో ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మాన్స్ట్రీలో మనకి చాలా ప్లేసెస్ లో ఇలాంటి ఫ్లాగ్స్ కనిపిస్తాయి డిఫరెంట్ కలర్స్ లో. ఈ ఫ్లాగ్స్ పైన సమ్ స్క్రిప్ట్ కూడా ఉంది. మేబీ అది టిబెటన్ స్క్రిప్ట్ ఏమో తెలీదు. అండ్ బుద్ధుడి యొక్క టీచింగ్స్ అవి ఉన్నాయి కదా, మేబీ అవి కూడా ఉండొచ్చు. బట్ కలర్ఫుల్ గా అనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం రండి. నేను ఇంతకుముందు చెప్పా కదండి, లైక్ బెంగళూరు నుంచి 180 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మైసూర్ నుంచి వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటుంది. మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో బెంగళూరు నుంచి రూట్ ఏంటి అంటే మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, దాని నుంచి రావాలి. లాస్ట్ కొన్ని కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ వే ఉండదు, నార్మల్ రోడ్ లో ట్రావెల్ చేయాలి ఉంటుంది. ఒక 4.5 hours పట్టిందండి ఈ టోటల్ జర్నీ. సో ఫస్ట్ జర్నీ వచ్చేసి మైసూర్ ఎక్స్ప్రెస్ వే కాబట్టి అల్టిమేట్ గా రోడ్స్ చాలా బాగున్నాయి. సో నో ఇష్యూస్.
కంప్లీట్ అవుతూనే పర్టికులర్ ప్లేస్ కి రీచ్ అవ్వడానికి రోడ్ చేంజ్ అవుతుందండి. ఇంకా అప్రాక్సిమేట్ గా ఒక 45 minutes జర్నీ ఉంటుంది ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయ్యాక. ఆ రోడ్ మాత్రం చాలా వర్స్ గా ఉందండి. అంటే మేము వెళ్ళినప్పుడు మెయిన్ గా వర్స్ గా ఉంది. అది మేబీ అది రైనీ సీజన్ కూడా కాబట్టి ఆ 2-3 days కొంచెం రైన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్ వల్ల కూడా మేబీ రోడ్స్ బాగాలేవు అనుకుంటాను. కానీ ఆ 45 minutes జర్నీ అయితే రోడ్ వేలో బాగాలేదు, కానీ వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూనే వెళ్ళిపోయామండి. అంత రూట్ అంతా పర్ఫెక్ట్ గా డైరెక్ట్ చేసింది, నో ఇష్యూస్. లాస్ట్ ఒక 10 minutes మాత్రం రాంగ్ రూట్ ఉందన్నమాట. అంటే దాంట్లో అప్డేట్ అయిన రూట్ డైరెక్షన్ రాంగ్ ఉంది. జస్ట్ 10 minutes బిఫోర్ కొంచెం అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు డైరెక్షన్ కరెక్ట్ గా చూపిస్తారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. మీరు బెంగళూరు వచ్చినప్పుడు లేదా మైసూర్ వచ్చినప్పుడు ఆర్ఎల్స్ లైక్ బెంగళూరులో ఉండి మైసూర్లో ఉండి మీకు ఒక డే అవైలబుల్ గా ఉంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోకండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. కొంచెం జర్నీ డిఫికల్ట్, కానీ ప్లేస్ అయితే బాగుంది. మేం వెళ్ళినప్పుడు బాగాలేదు, అంటే ఇన్ కేస్ వాళ్ళు చేంజెస్ కూడా చేసి ఉండొచ్చు, ఇప్పుడు రోడ్స్ బాగుండొచ్చు కూడా. మిగతా అంతా బాగుంది, జస్ట్ హైవే అంతా బాగుంది, ఎక్స్ప్రెస్ హైవే. ఓన్లీ లోకల్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆ రోడ్ ఒక్కటే బాగాలేదు. బట్ అది చేంజెస్ కూడా అయ్యిండొచ్చు కూడా, సో చూసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ, బాయ్.